డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సర్కార్కు ఆచరణ సవాల్గా మారింది. జనానికి హామీ ఇచ్చింది కానీ దానిని ట్రాక్ మీదకు ఎలా తీసుకురావాలో తెలియక తలబాదుకుంటోంది. అందుకే ఇప్పటి నుంచే ప్రతిపాదనలపై కసరత్తు మొదలుపెట్టింది సర్కార్. నిలువ నీడలేని వారికి పేద ప్రజలకు పక్కా ఇళ్ల స్కీమ్ డబుల్ బెడ్రూమ్ పై నజర్ పెట్టింది సర్కార్. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు ధీటుగా 2 బెడ్రూమ్లు, ఒక హాల్, కిచెన్, బాత్రూమ్ ప్రభుత్వమే నిర్మిస్తుందని పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు కేసీఆర్. ముందుగా 3 లక్షలతో నిర్మిస్తామని చెప్పారు. ఎన్నికల టైంలో లెక్కల ప్రకారం ఒక్కో ఇంటికి 3 లక్షలు ఖర్చవుతాయని భావించింది గులాబీదళం. కానీ ఆ తర్వాత అది కాస్త మరో 50,000 పెరిగి 3,50,000 అయింది. తీరా అధికారులు లెక్కలు తేల్చి అది ఏకంగా 4,60,000కు చేరింది. అనుకున్న దానికంటే 1,10,000 రూపాయలు అదనంగా ఖర్చు పెరగడంతో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలా లేదా అన్న ఆలోచనలో పడ్డారు అధికార పార్టీ నేతలు. అందుకే ఇప్పుడు 2 ప్రతిపాదనలు చేస్తోంది ప్రభుత్వం. అందులో మొదటిది ప్రైవేట్ కంపెనీలకు నిర్మాణ బాధ్యతలు ఇవ్వడం, లేదంటే ముందుగా హామీ ఇచ్చిన ప్రకారం లబ్ధిదారులకు 3,50,000 ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది సర్కార్. ఇదే అంశంపై త్వరలోనే సీఎంకు నివేదించనున్నారు అధికారులు. మరోవైపు గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సిబిసిఐడి దర్యాప్తు ప్రాథమిక స్థాయి మాత్రమే దాటింది. ఇంకా పూర్తి స్థాయి నివేదిక రావాల్సి ఉంది. అది కాస్త రాగానే పథకం అమలు మొదలు పెడతామంటోంది ప్రభుత్వం. సిఐడి ఇంకా నివేదిక మనకు రాలేదు, కానీ ప్రభుత్వానికి రాలేదు. అది దాని విషయం ప్రాసెస్ జరుగుతూ ఉంది. కానీ ఈ లోపల హౌసింగ్ విషయంలో కొత్త విధానంతో పోయేది ఏ విధంగా అనేది ఇలా అఫీషియల్స్ అంతా డిస్కషన్ చేసాం. ఇంకొక 3-4 రోజుల్లో ముఖ్యమంత్రి గారు వచ్చే లోపల 10-11 తారీఖు వరకు ఒక నివేదికతో ఏ విధంగా మనము కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంతలా స్కేల్లో ఇప్పుడు వరంగల్లో కానీ, మహబూబ్నగర్లో కానీ, గజ్వేల్లో కానీ, అంకాపూర్లో కానీ ఈ విధంగా కొన్ని ప్రామిస్ చేసిన అవి ఇమీడియట్గా మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. దానిపైన ప్రాసెస్ చేస్తున్నాము. ఆసరా పెన్షన్ల పంపకాల్లో విమర్శల పాలైన సర్కార్కు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ దిగాలు పట్టుకుంది. అందుకే ఎక్కడా లోటుపాట్లు లేకుండా విస్తృత స్థాయిలో కసరత్తు చేస్తున్నారు అధికారులు.